అప్పుడప్పుడు వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, ఓ బాంబు పేల్చిస్తాడు, ఆ తర్వాత సైలెంట్ గా ఉంటాడు. ప్రస్తుతం ఏపీలో జగన్ చేస్తున్న రాజకీయం ఇది. అయితే అంతటితో అయిపోతే సరిపోదు. తాజాగా మావిగన్ అనే ఒక స్లోగన్ ఇచ్చాడు, సైలెంట్ అయిపోయాడు. కానీ ఇప్పుడు ఆ మావిగన్ స్లోగన్ 3 జిల్లాల్లో రచ్చ చేస్తుంది. ఇంతకు ఈ మావిగన్ వ్యూహం వెనుక ఉన్న రాజకీయం ఏమిటి, కూటమి నేతలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? మావిజన్ అని జగన్ చేసిన ఈ వ్యూహం వెనుక పెద్ద రాజకీయమే ఉన్నది. మీరు అమరావతి రాజధాని కావాలనుకుంటే చంద్రబాబు నాయుడుకు ఓటేయండి. అమరావతితో కూడిన మరింత పెద్ద రాజధాని, మరింత అభివృద్ధి కావాలి అని అనుకుంటే మావిగన్కు ఓటేయండి అని స్ట్రైట్ పాయింట్కి వచ్చేసాడు జగన్. వచ్చే ఎన్నికల నినాదం ఇదేనని కుండబద్దలు కొట్టాడు. అయితే ఇక్కడే కూటమి నేతలకు ఇప్పుడు సవాల్ ఎదురైంది. ఇంతకు కూటమి నేతలు దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? దాదాపుగా 3 జిల్లాలు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, 115 నియోజకవర్గాలు, 35 లక్షల మందికి సంబంధించి 110 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మావిగన్ను వద్దంటే ఇంతమందితోటి వ్యతిరేకత మూట కట్టుకోవడమే. అలాగని అమరావతి మాత్రమే కావాలి అని అంటే అమరావతి ఒక 29 గ్రామాలు, మంగళగిరి నియోజకవర్గం, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నారా లోకేష్ భవిష్యత్తు. ఇప్పుడు ఇది వైసీపీ నేతలు రేపు దీన్ని ఘోరంగా ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి నేతగా, టీడీపీ అధినేతగా చంద్రబాబు దగ్గర ఉన్న అస్త్రం ఏంటి? అదే పార్లమెంటులో అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అని చేసిన చట్టం. అయితే ఈ చట్టం వల్ల ఇక అమరావతిని మార్చే అవకాశం లేదు, జగన్ ఎత్తులు పారవంటున్నారు. అదే సమయంలో అమరావతి కోసం చట్టం వచ్చిన పార్లమెంట్లోనే మావిగన్ కూడా చట్టం వస్తుంది. చంద్రబాబు నాయుడు కంటే కూటమికి, ముఖ్యంగా బీజేపీకి జగన్ నమ్మదగిన స్నేహితుడని వైసీపీ నేతలు అంటున్నారు. ఇటీవలే దుమారం కూడా మొదలైంది. మరి ఈ పరిస్థితుల్లో మావిగన్ని కాదని అమరావతి రాజధాని కోసం కూటమి నేతలు ఏం చేయబోతున్నారు? మావిగన్ని ఇంకా జనాల వద్దకు జగన్ ఏ విధంగా తీసుకెళ్లబోతున్నారు? విజయం ఎవరిది? రాజధాని ఏది? మీ కామెంట్ని తెలియజేయండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. బాగుందనిపిస్తే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.